అర్జెంటుగా ఒక ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసి ఇవ్వాల్సిందే. అయినా దిలీప్ని చూసుకోవడానికి మీరున్నారుగా, ఇక నేనెందుకు? వస్తా దిలీప్, టేక్ కేర్. ఏంటండి ఈ పిల్ల? సార్, ఈ విషయంలో కావ్య తప్పేం లేదు సార్. అసలు ఈ విషయం కావ్య ఎవరితో చెప్పనే లేదు. పాపం మిమ్మల్ని చూడాలని చాలా ట్రై చేసింది. దాన్ని బలవంతంగా బయటికి పంపించేశారు. ఇప్పుడు నన్ను అలాగే అన్నారు. ఇలా జరుగుతుందని కావ్య ముందే చెప్పింది. నన్ను చూడటానికే వీల్లేదన్నారు. స్టాఫ్ మెంబర్గా చూడాల్సిందే అన్నాను. ఏంటి నాన్న అలా ఇండీసెంట్గా బిహేవ్ చేయటం? కాస్త కామన్ సెన్స్ ఉందా? చాలా. వాడు మమ్మల్ని తిట్టాలి, మీరు సంతోషపడాలి, అంతేనా? సారీ అమ్మా. సార్ను చూడ్డానికి నేను ఒక్కడినే, మిగతా వాళ్ళెవరు రాలేదనుకోకండి. సార్ ఇలా ఉన్నారని తెలిసి మా అమ్మా నాన్న బయలుదేరుతానన్నారు. కావ్య చేసిన అవమానం తెలుసు కాబట్టి వాళ్ళని నేనే వద్దన్నాను. మీ మీద చాడీలు చెప్పి మిమ్మల్ని తిట్టించాలనే ఉద్దేశం నాకు లేదు. అమ్మా, ఎందుకు అలా మళ్ళీ మళ్ళీ ఇన్సల్ట్ చేసే మాట్లాంటావు? సారీ వినోద్, మా అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను. ఎందుకు సార్ అంతంత మాటలంటారు? జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్పాను అంతే. ఓకే వినోద్, ఇక మీరు బయలుదేరి వెళ్ళండి. ఆఫీస్ వ్యవహారాలు మీరు చూసుకోండి. వర్క్లో ఏదైనా డౌట్స్ వస్తే నాకు ఫోన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే హెడ్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఆరోగ్యం జాగ్రత్త సార్. నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చి కలిసి వెళ్తాను. వస్తాను సార్. ఏంట్రా దర్శనం ఇలా చేసింది? పెళ్లి చేసుకోబోయే అమ్మాయి దగ్గరుండి అన్ని చూసుకుంటుందేమో అనుకుంటే ఇలా చూసి అలా వెళ్ళిపోయింది. పెళ్ళకి ఏం చేస్తుంది? రాత్రంతా జాగారం చేస్తూ వీడికి సేవ చేస్తూ ఉంటే, ఆవిడ్ని విడిచిపెట్టి ఆ కావ్య గురించి మాట్లాడుతూ ఉంటే కోపం రాదా? వెళదా మరి? ఏమంటున్నారు నాన్న? నేను కావ్యాన్ని కాపాడింది కేవలం ఒక మామూలు మనిషిగా మాత్రమే. అందుకే ఆమెకి ఎలా ఉంది అని అడిగాను. దాన్ని ఆవిడ తప్పనుకుని వెళ్తే వెళ్ళనివ్వండి. ఐ డోంట్ కేర్. వెళ్ళండమ్మా, వెళ్ళండి. పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి, వెళ్ళిపోండి. సరేరా, మేము బయట వెయిట్ చేస్తాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నావు? ఏంటి ఇలా వచ్చావు? బాగున్నాను. నాన్నని కలిసి వెళ్దామని వచ్చాను. అంత అర్జెంట్ ఏంటమ్మా? పొద్దున్న అమ్మ నాన్నని అడిగి డబ్బులు తీసుకురమ్మని చెప్పింది, నేను మర్చిపోయాను. ఇప్పుడు అడిగి తీసుకువెళ్దామని వచ్చాను. అలాగా? నాన్న ఇప్పుడే సైట్ చూడడానికి వెళ్ళాడమ్మా. ఫోన్ చేయపోయావా? ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. సిగ్నల్ సరిగా లేవేమో. వస్తానండి. నాన్నకేమన్నా చెప్పమంటావా? పర్వాలేదు, సాయంత్రం ఇంటి దగ్గర మాట్లాడుకుంటా. సరే అమ్మా. ఇప్పుడు హ్యాపీయేనా? అవును. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మొత్తం మీద నువ్వు వరకున్న చేసాం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రాణి, రాణి, వదినా, నువ్విక్కడా? నా సంగతి వదిలే. నువ్వు ఇక్కడున్నావేంటి? ఏదో పెళ్లి జరిగినట్టుంది. కాలేజీకి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? వదినా, తిన్న ఫ్రెండ్ నాతో పాటే చదువుకుంటుంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు. నన్ను సాక్షి సంతకం పెట్టమంది, అందుకే వచ్చాను వదినా. ఆహా, అంత పెద్దదానివైపోయావా? చదువుకునే వయసులో కాలేజీకి వెళ్లకుండా ఇలాంటి పనులు చేస్తున్నావా? వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీకెందుకు? ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ఇంత ధైర్యంగా ఈ పని చేస్తున్నావు? మీ అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారు? అది కాదు వదినా, దీనికి వీళ్ళింట్లోనే ప్రాబ్లం. వీళ్ళ మేనమామ పెద్ద రౌడీ. వీళ్ళమ్మ దీన్న రౌడీకిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. రేపే నిశ్చితార్థమని డిసైడ్ చేసేశారు. ఇప్పుడు వీళ్ళ ప్రేమ విషయం ఇంట్లో చెప్తే ఒప్పుకోరు. మరో దారి లేదు, మిగిలింది చచ్చిపోవడమే అని ఇది నా దగ్గర చెప్పుకుని ఏడ్చింది. ఈ రోజు నేను పెళ్లి చేసుకుంటున్నాను, ప్లీజ్ నువ్వు వచ్చి సాక్షి సంతకం పెట్టవా అని బతిమలాడింది. అందుకే వచ్చాను వదినా. ఈ విషయం మన ఇంట్లో ఎవరికీ తెలియదు వదినా. దయచేసి మీరు కూడా చెప్పొద్దు వదినా. తప్పు చేస్తున్నావు రాణి, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. రేపు మరొకరితో నిశ్చితార్థం జరగబోయే అమ్మాయికి ఈ రోజు పెళ్లి చేశారా? ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఎంత ధైర్యంగా ఈ పని చేస్తున్నావు? అక్క, దయచేసి దాన్ని తిట్టకండి. అది రాననే చెప్పింది. నేనే బలవంతంగా బతిమలాడి పిలిచాను. ఇలా చేయకుంటే మేమొక్కటిగా బ్రతికే మార్గమే లేదు. మా మేనమామ మమ్మల్ని విడదీస్తాడు. దయచేసి ప్లీజ్ రాణిని తిట్టకండి. తిట్టను. అయినా పెళ్ళి అనేది మామూలు విషయం కాదు. అయినా ఇంత చిన్న వయసులో చదువుకునే టైంలో ఇలాంటి పెళ్లి మీకు అవసరమా? అబ్బాయి ఏం చేస్తాడు? కొరియర్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. జీతం ఎంత? 3000. నీ వయసు ఎంత? 21. నీకు? 19. సరే, ఈ వయసులో మీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ఏంటి? ఎక్కడుంటారు? ఏం చేస్తారు? పెళ్ళవగానే సరిపోదు, సంబరం కాదు. ఇప్పుడే మీ జీవితం మొదలవుతుంది. పెళ్ళైన మరుక్షణం మీ సమస్య మొదలైంది. ఇప్పుడు ఎక్కడుంటారు? ఏం చేస్తారంటే తడబడుతున్నారు. ఇలాంటి వాళ్ళక నువ్వు పెళ్లి చేసావు రాణి? పెళ్లి జరిగినట్టున్నదే, తాళి కూడా కట్టినట్టున్నదే. నీ అంతు చూస్తానే ఉండు. ఎందుకిలా చేసావే? నా పరువు గంగలో కలిపావు కదే, ముద్ద నష్టపోతానా? సింహం లాంటి నా తమ్ముడు వీళ్ళ ఎందుకిలా చేసావే? నీ తల్లి, నీ కడుపు వాడ, నా కడుపున చెడబుట్టావు కదా, ముద్ద నష్టపోతానా? ఒరే తమ్ముడు, దీన్ని చంపేరా. దీన్ని కాదు, ముందు ఈయన్నేసేయాలా? చదువుకోమని పంపిస్తే ఇదాలా మీరు చేసే పని? ప్రేమలు, పెళ్లిళ్ళు, సినిమాలు చెడగొడుతున్నాయరా మిమ్మల్ని. ఆగండి, అనవసరంగా గొడవ చేయకండి. అంతా చట్ట ప్రకారం జరిగిపోయింది. ఇప్పటికే వీళ్ళు మేజర్లు. వీళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాక ఎవరు కాదనలేరు, విడదీయలేరు. అలా చట్టంలో ఖచ్చితంగా రాసుంది. చట్టబద్ధంగా జరిగిపోయిన తర్వాత ఇలా గొడవ చేయడం నేరం అవుతుంది. మీకు మంచి మనసుంటే ఆశీర్వదించండి, లేదంటే వెళ్ళిపోండి. అంతేకాని ఇలా గొడవ చేయకండి. ఎవతివే నువ్వు? పెద్ద లీడర్ లాగా చట్టం గిట్టమంటున్నావు. ముందు తప్పుకోవే, పక్కకు తప్పుకోవే. సాక్షి సంతకం పెట్టి పెళ్లి జరిపించింది దాన్ని. ఓహో, అయితే కథంతా నడిపింది నువ్వన్నమాట. నీకింకా పెళ్ళైనట్టు లేదే. అక్క, అసలు కారణం ఇది. ముందు దీన్ని నరికి పారేయాలా? దీని పెళ్లి చేయించిందేమో ఇది. దీని పెళ్లి నువ్వు చేరా, కట్రా తాళి. కరెక్టే అక్క. ఏమే, నువ్వే కదా చెప్పావు మేజర్ అనే ఇద్దరు పెళ్లి చేసుకుంటే తప్పేం లేదని. నేను నీకు తాలిబొట్టు కడతా, ఎవ్వడాపుతాడో చూస్తానే. తీయర తాలి.
వద్దు వద్దు వద్దు. ఆగండి. మీ అమ్మాయి మెళ్ళో ఈ అబ్బాయి తాళి కట్టడం తప్పే, కానీ ఈ అమ్మాయి మెళ్ళో మీరు తాళి కట్టడం పెద్ద తప్పు. ఈ అన్యాయం చూస్తూ నేను ఊరుకోను. మీ అమ్మాయి ఈ పాటికి పెళ్లి జరగకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చుండేది. మీ అమ్మాయి ప్రాణాన్ని మేము రక్షించినందుకు సంతోషించి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చచ్చిపోయినా ఊరుకునేదాన్ని. ఒరే సింహం, కట్టరా తాళి. మర్యాదగా చెప్తున్నాను, దగ్గరికి రాకండి. ఎవ్వదివే నువ్వు నా కట్టని చెప్పడానికి? ఏయ్! నేను ఈ అమ్మాయికి వదిన్ని. ఓహో, అమ్మాయి వదిన కలిసి అమ్మాయకురాలైన మా అమ్మాయి పెళ్లి చేస్తారా? ముందు తప్పుకోవే. ఎక్కడికి వెళ్తావే? ఆగు, ఆగు. రే కట్టా తాళి, కట్టు. దించరా చెయ్యి, దించరా. రాణి, పారిపో, పారిపో. ఉరి, ఉరి, పారిపోతుందిరా అది. పట్టుకోరా, పట్టుకో. దగ్గరికి రావద్దు. నన్ను వదలొద్దు. ఏయ్, రేయ్, పట్టుకోండి. ఆపండ్రా. అక్క, ఇది గవర్నమెంట్ ఆఫీసు. ఇక్కడ ఏదైనా చేసే పెద్ద గొడవ అవుతుంది. మన మీద కేసు పెడతారు. అందుకని వదిలేసి వెళ్ళిపోమంటావా? వాళ్ళు ఎంతసేపు అని లోపల ఉంటారక్క? వీడు చెప్పేది కరెక్టే అక్క. వాళ్ళు బయటికి రాని చూసుకుందాం. పదండి. సార్, ఏంటమ్మా? సార్, ఇప్పుడే కదా వీళ్ళు పెళ్ళయింది. అవును, నేనే దగ్గరుండి చేయించా. సార్ చూడండి, పెళ్లి కూతురు మేనమామ వాళ్ళు రౌడీలతో వచ్చి వీళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళెవరమ్మా బెదిరించడానికి? చట్ట ప్రకారమేగా పెళ్లి చేసుకున్నారు. సరే, మీరుండండి. రాము సార్, బయట ఏదో గొడవ జరుగుతుందట చూడు. అలాగే సార్. మీరేం భయపడకండమ్మా. రాము, ఏమైంది? బయట ఎవరు లేరు సార్. సరే, చాలా థ్యాంక్స్ సార్, మేం బయలుదేరుతాం. వెళ్ళరండి. అమ్మ వద్దు సార్, మా మావయ్య గురించి మీకు తెలీదు. చాలా డేంజర్ మనిషి. దారి కాచి దెబ్బతీస్తాడు సార్. ఇప్పుడు మేము బయటికి వెళ్తే చంపేస్తాడు. డోంట్ వరీ, నేనున్నానుగా. పోలీస్ ప్రొటెక్షన్తో మిమ్మల్ని సేఫ్గా పంపిస్తా. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. ఇదేంటి ఇంత టైం అయింది, ఇది ఇంకా రాలేదు? ఎందుకే అలా ఊరికే ఏడుస్తావు? అదేమన్నా చిన్నపిల్ల కనపడకుండా పోవటానికి వస్తుంది. ఏడవకు. నాకెందుకో అది అర్చన ఇంటికి వెళ్ళుంటుందని అనుమానంగా ఉంది. ఏమే, నీకేమన్నా పిచ్చా? అది అర్చన ఇంటికి ఎందుకు వెళ్తుంది? లేదయ్యా, నా మనసు ఖచ్చితంగా చెబుతుంది. అదే కదా వాళ్ళ అన్నయ్యని వద్దని కలపాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే అది అక్కడికే వెళ్లి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తుంటుంది. అక్కడేదో గొడవ జరుగుతుంది, అందుకే అది రాలేదు. అమ్మా, నాకు చెప్పకుండా రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళదమ్మా. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. కాదురా, అది మధ్య బాగా పెద్దదైపోయింది. ఓదార్చడాలు ఒప్పించడాలు నేర్చుకుంది. అది మన మాట ఎక్కడ ఉంటుంది? సర్లే, నువ్వు బాధపడకు. నేను వెళ్ళి చూసి వస్తాను. అదేంటి పోలీస్ జీప్ వచ్చింది? అమ్మా, ఇదేనా అమ్మా మీల్లో? ఇదే సార్. సరే వెళ్ళు. నేను పోనీయా? రాణి, పోలీసులు వచ్చారేంటి? చూసావా గోపి, నేను అన్నట్టుగా ఇది అక్కడికి వెళ్ళుంటుందిరా. ఆ మహాతల్లి దీన్ని పోలీసులకు పట్టించుంటుంది. అసలు నీకెందుకు ఈ పెత్తనాలన్నీ? అమ్మా, నీకేం తెలియకుండా మాట్లాడుకు. వదినే లేకపోతే నేను ఈ పాటకి ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. ఏమ్మా అర్చన,
అక్కడే నిలబడిపోయావే, ముందు లోపలికి రామ్మా. నేను రాలేను మావయ్య. అదేంటమ్మా, పిలిచేది మీ మావయ్యమ్మా, ముందు లోపలికి రా. రా. వద్దు మావయ్య, నేను రాలేను. జరిగిందేంటో రాణి దగ్గర వివరంగా అడిగి తెలుసుకోండి. రాణి, జాగ్రత్తగా ఉండు. వస్తాను.